హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రీనీట్ ఎగ్జామినేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. తెలంగాణలోని ఆస్పిరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కీ చూసుకున్న వాళ్ళు వాళ్ళ మార్క్స్ని బేస్ చేసుకొని నన్ను చాలామంది అడిగారు అండ్ చాలామంది కూడా వెయిట్ చేస్తుంది మా మార్కులకి మా క్యాస్ట్కి తెలంగాణలో సీట్ వస్తుందా. నీట్ ఎగ్జామినేషన్ రాసింది దేనికోసం? ఎంబీబీఎస్ సీట్ కోసం. ఆ ఎంబీబీఎస్లో కూడా ఫ్రీ ఎంబీబీఎస్, ఒక్క రూపాయి కట్టకుండా మేము ఎంబీబీఎస్ సాధించాలంటే మాకు ఉండాల్సిన మార్కులు ఎన్ని క్యాస్ట్ వైజ్ అని అడుగుతున్నారు. ఈ పర్టికులర్ వీడియోలో క్యాస్ట్ వైజ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తున్న కట్ ఆఫ్ ప్రిడిక్టెడ్ కట్ ఆఫ్ ఎవరు చెప్పినా కూడా అది ప్రిడిక్టెడ్ మాత్రమే, వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని చెప్తా ఉంటారు. నేను ఫ్యాకల్టీతో మాట్లాడినాను, స్టూడెంట్స్తో మాట్లాడినాను అండ్ పేపర్ డిఫికల్టీ ఎలా ఉందని మాట్లాడిన తర్వాతనే ఈ కట్ ఆఫ్ వీడియో చేస్తున్నాను. మీకోసం మీరు కేటాయించి ఒక 10 minutes ఈ వీడియోని ప్రశాంతంగా చూడడానికి ట్రై చేయండి. దాని తర్వాత మీ ఒపీనియన్ చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇన్ని సంవత్సరాల కష్టం కదా, మీ మార్కులకి సీట్ వస్తుందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోవడం కాదు, వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అర్థమవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆటోమేటికలీ నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏ అప్డేట్ కూడా మిస్ అవ్వరు. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత విజన్ అప్డేట్ ఛానల్ ద్వారా. ఓకే, డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది. మీరు అక్కడ కూడా ఫాలో అవ్వచ్చు. మాకు జీరో నాలెడ్జ్ ఉంది సార్, మళ్ళీ గైడ్ చేయండి అంటే మేము విజన్ అప్డేట్ నుంచి మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే 7893947888 నెంబర్ని మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు అప్డేట్స్, రూల్స్, రెగ్యులేషన్స్, డాక్యుమెంట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అండ్ నా పర్సనల్ నెంబర్, వాట్సాప్ గ్రూప్, విజన్ అప్డేట్ వెబ్సైట్ యాక్సెస్ కంప్లీట్గా ఉంటుంది. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఒక ఎంబీబీఎస్ సీట్ కాస్ట్ వచ్చేసరికి 1 crore rupees. అంత మంచి సీట్ని మీరు తప్పులు చేసి మిస్టేక్ చేసి పోగొట్టుకోకండి. ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ సలహా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎవరైనా మీలో ఇంట్రెస్టెడ్ విజన్ అప్డేట్ని చూస్ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఏమి ఆలోచించకుండా తీసుకోవాల్సిన పని లేదు. గూగుల్లోకి వెళ్ళి రివ్యూస్ చూడండి. అంటే ప్రీవియస్ ఇయర్స్లో ఎవరైతే స్టూడెంట్స్ మేము గైడ్ చేసామో ఆ రివ్యూస్ చూడండి. అవి ఓకే మీకు అనిపించాయి, వీళ్ళు మనల్ని గైడ్ చేస్తారు అనుకుంటే మీరు విజన్ అప్డేట్లో జాయిన్ అవ్వచ్చు. మీరు జాయిన్ అయితే చెప్తున్నాను, మిమ్మల్ని కౌన్సిలింగ్ అయిపోయి కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు A to Z మీ నాలెడ్జ్ని పెంచి మిమ్మల్ని గైడ్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఓకే, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. మన దగ్గర మీకు మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఓన్లీ మెంటర్షిప్ కోసం జాయిన్ అవ్వచ్చు అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా అది ప్లాన్ 2లో జాయిన్ అవ్వచ్చు. మీకు నచ్చిన ప్లాన్లో జాయిన్ అవ్వండి, నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను. తెలంగాణలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ కోసం ఎన్ని మార్కులు కావాలి? యాక్చువల్గా మనకు కట్ ఆఫ్లు ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు కదా, ఈ కట్ ఆఫ్లన్నీ ఏవి నిజం అవుతాయంటే ప్రజెంట్ ఏవి నిజం అవ్వవు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా డాటా లేదు. ఓకేనా? డాటా అంటే ఏంటి సార్? 70,000 మంది ఎగ్జామినేషన్ కనుక రాస్తే ఈ 70,000 మందిలో 36,000 నుంచి 40,000 మంది క్వాలిఫై అయితే ఈ 40,000 మందిలో ఓసీలు ఎంతమంది, బీసీలు ఎంతమంది, ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది అండ్ దాంట్లో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎంతమంది అండ్ 400 to 450 మధ్యలో ఎంతమంది ఉన్నారు, 500 to 550 మధ్యలో ఎంతమంది ఉన్నారు, 600 ఎబో ఎంతమంది ఉన్నారు, 550 ఎబో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది అని మనకు డేటా కావాలి. ఈ డేటా మనకు రావడానికి, అఫీషియల్గా రావడానికి 3.5 months పడుతుంది. ఓకే, నేను 6 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. 3.5 months వరకు పేరెంట్స్, స్టూడెంట్స్ సఫర్ అవుతూనే ఉండాలి. అసలు మా మెరిట్ ర్యాంక్ ఏంటి, మాకు ఎక్కడి వరకు సీట్ వస్తుందని. ఎందుకంటే మీకు వచ్చే మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ సీట్ని డిసైడ్ చేయవు. ఇవి మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ని డిసైడ్ చేస్తాయి. ఈ ఆల్ ఇండియా ర్యాంక్ అనేది మీ స్టేట్ మెరిట్ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఈ స్టేట్ మెరిట్ ర్యాంక్ అనేది మీ క్యాస్ట్ ర్యాంక్ని డిసైడ్ చేస్తుంది. ఓకేనా? ఈ క్యాస్ట్ ర్యాంక్ ఏదైతే ఉందో అది నీకు ఎంబీబీఎస్ రావాలా, బీడీఎస్ రావాలా, ఏది రావాలని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఈ డేటా మన దగ్గర లేదు. ఈ డేటాని కలెక్ట్ చేయడం కోసం విజన్ అప్డేట్ నుంచి 2026 బ్యాచ్ వాళ్ళకి విజన్ అప్డేట్ సర్వే అని ఒక వెబ్సైట్ లింక్ని అఫీషియల్గా డిజైన్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. కొంచెం సేపు మీరు సెల్ఫిష్గా ఆలోచించే ఈ ఫామ్ని ఫిల్ చేయండి. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మీకు సీట్ రావాలంటే నీ మార్కులు ఒక్కరి పనిచేయవు. నువ్వు నీ ఫ్రెండ్స్తో కానీ నీ పైన నీ క్యాస్ట్ వాళ్ళతో కానీ కంపేర్ చేసుకోగలిగితే మాత్రమే నీకు సీట్ వస్తుందా లేదా అని తెలుస్తుంది. అలాంటప్పుడు నీ మార్కులు చెప్తూ ఇంకొకరి మార్కులు మనం తెలుసుకోవాలి. ఓకేనా? దానికోసమే ఈ విజన్ అప్డేట్ మార్క్స్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ సర్వే. ఒకవేళ దీంట్లో కనుక మనం ఎక్స్పెక్ట్ చేసినంత మంది నుంచి రెస్పాన్స్ వస్తే
సో 90% కట్ ఆఫ్ 3.5 months ముందు ఏదైతే ఉంటుందో అది ముందే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇది మీరు లైవ్ రిపోర్ట్ చూసుకోవచ్చు. ఓకే, దీన్ని ఫిల్ చేయడం వల్ల దీని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అండ్ ఫస్ట్ కమెంట్ పిన్ చేసి పెడతాను. లైవ్ రిపోర్ట్ ఇదంతా ఫిల్ చేయండి, బేసిక్ డీటెయిల్స్ ఫిల్ చేస్తే లైవ్ రిపోర్ట్ చూసుకోవచ్చు. మార్క్స్ ఎంతమంది ఉన్నారు, ఏ రేంజ్లో ఉన్నారు, ఏ మార్కుల దగ్గర ఎక్కువ మంది క్యాండిడేట్స్ ఉన్నారు, వీళ్ళలో క్యాస్ట్ వైజ్ ఎంత, స్టేట్ వైడ్ ఎంతమంది, జెండర్ వైజ్ ఎంతమంది, ఆల్ ఇండియా ర్యాంక్ ఎంత అండ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వైజ్ ఎంత అనేది ఇది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇది మీకోసం డిజైన్ చేసాము, ఫ్రీ ఆఫ్ కాస్ట్. నువ్వు ఒక్కడివే ఫిల్ చేయడం కాదు, నీ ఫ్రెండ్స్కి షేర్ చేయి. వీలైతే తెలిసిన వాట్సాప్ గ్రూప్లలో, వాట్సాప్ స్టేటస్గా, టెలిగ్రామ్ గ్రూప్లలో అండ్ నువ్వు మీరు ఇన్స్టిట్యూట్ హెడ్ అయితే మీ ఇన్స్టిట్యూట్ పిల్లలతోని ఫిల్ చేయించడానికి ట్రై చేయండి. డేటా ఎక్కడికి లీక్ అవ్వదు, విజన్ అప్డేట్ దగ్గర సెక్యూర్గా ఉంటుంది, ఎవరికి చూపించడం జరగదు. మీరు కనుక ఒక 10,000 మందిని ఫిల్ చేయగలిగితే మీకే స్టేట్ మెరిట్ ర్యాంకు విజన్ అప్డేట్ నుంచి నేను ఇస్తాను. సో దట్ మీకు సీట్ వస్తుందా లేదా అనేది మీరు తెలుసుకోవచ్చు, ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్. ఓకే, సో ఇప్పుడు మనం తెలంగాణలో ఫ్రీ ఎంబీబీఎస్ సీట్కి సంబంధించి కట్ ఆఫ్ గురించి మాట్లాడుకునే ముందు దీనికి సంబంధించి ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి అని అంటే పేపర్ డిఫికల్టీ లెవెల్. ఓకేనా, సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఫ్రమ్ తెలంగాణ అండ్ టాపర్స్ ఎంతమంది ఉన్నారు. ఓకేనా, ఎంతమంది ఉన్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. 3 వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్. ఓకే సార్, మరి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్ అంటే ఏంటి సార్ అంటే గవర్నమెంట్ కాలేజెస్ ప్లస్ ప్రైవేట్లో ఉన్న ఏ క్యాట్ సీట్లను కలిపి మనకు కాంపిటెంట్ అథారిటీ కోటా అంటారు. ఇవి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్లు. ఇప్పుడు నేను చెప్పే కట్ ఆఫ్ ఏదైతే ఉందో ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ అనమాట. ఓకేనా, సో ఈ ఫ్యాక్టర్లలో పేపర్ డిఫికల్టీ లెవెల్ చూద్దాం. పేపర్ డిఫికల్టీ లెవెల్ ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. పేపర్ డిఫికల్టీ లెవెల్ అనేది 2025లో లాగా సో ఫిజిక్స్ పేపర్ ఏదైతే ఉందో టఫ్గానే ఉంది 2026లో కూడా. ఓకేనా, అండ్ 2025 కన్నా సో కెమిస్ట్రీ ఏదైతే ఉందో అది కొంచెం ఈజీగా ఉంటే, మోడరేట్గా ఉంటే, సో 2026లో టఫ్గా ఉంది. ఓకే, అండ్ బయాలజీకి వచ్చేసరికి ఇది కొంచెం ఎక్కువగా టఫ్గా లెందీగా 2025లో ఉంటే, సో 2026కి వచ్చేసరికి మనకు ఈజీగా ఉంది. అయితే మనం బయాలజీని పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని లేదు. బయాలజీ అనేది హై స్కోరింగ్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్, ప్రతి స్టూడెంట్ దీంట్లో స్కోర్ చేస్తూ ఉంటాడు. ఇది పెద్దగా ఇంపాక్ట్ చూపెట్టాడు. మనకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి స్కోరింగ్ సబ్జెక్ట్, ఒకటి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. మోస్ట్లీ ఫిజిక్స్ ఇంకా డైరెక్ట్ నీకు సీట్ గెటింగ్ ఛాన్సెస్ని చూపిస్తుంది అనమాట. అయితే ఫిజిక్స్ అనేది టఫ్ వచ్చే కండిషన్లో ఏం చేస్తారంటే స్టూడెంట్స్ ఫిజిక్స్ని వదిలేస్తారు చాలా మంది. ఓకేనా, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. May 3rd రోజున నీట్ యూజీ 2026 ఎగ్జామినేషన్ రాశారు కదా, అందులో టాప్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేమ్ అగ్రెసివ్ మోడ్లో 2026 రీనీట్ అటెంప్ట్ చేయడం వల్ల వాళ్ళకు ఒక 100 మార్కులు తగ్గినాయి చాలా మందికి. అదే May 3rd 2026లో ఫిజిక్స్ లాంటి పేపర్ను వదిలేసి కొన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి యావరేజ్గా ట్రై చేసిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీట్ యూజీ రీనీట్ పేపర్ని కూడా సేమ్ అలానే అటెంప్ట్ చేయడం వల్ల ఫిజిక్స్ అనేది టచ్ చేయకపోతే May 3rd రోజు రాసిన ఎన్ని మార్క్స్ వచ్చాయో అదే మార్క్స్ వచ్చి వాళ్ళు కాంపిటీషన్ హైకి వచ్చారు. ఓకేనా, May 3rd రోజు రాసిన కొన్ని తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు కొంచెం హైలోకి వచ్చారు. అండ్ May 3rd రోజు రాసిన హై మార్క్స్ వచ్చిన వాళ్ళు అగ్రెసివ్ మోడ్లోనే పేపర్ని అటెంప్ట్ చేయడం వల్ల ఎక్కడ మార్క్స్ పోగొట్టుకున్నారు అంటే కెమిస్ట్రీ దగ్గర పోగొట్టుకున్నారు. ఫిజిక్స్ ఆబ్వియస్గా వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోయారు. ఓకేనా, దానిలో లాగా అంటే 2026 నీట్ యూజీలో లాగా అటెంప్ట్ చేయలేకపోయారు. అది 2025 నీట్ యూజీ లాగా అయిపోయింది. సో పేపర్ టఫ్ వచ్చింది కాబట్టి ఒకవేళ ఈ ఫిజిక్స్ మనం కన్సిడర్ చేయకపోతే ఈ ఇయర్ అసలు నెగిటివ్ ఏంటంటే కెమిస్ట్రీ. సో ఈ కెమిస్ట్రీలోకి వెళ్ళి కూడా అగ్రెసివ్గా వెళ్ళి సో లాజికల్గా కొంచెం అది అంటే తెలిసిన క్వశ్చన్నే రాంగ్గా పెట్టేసి నెగిటివ్లోకి వెళ్ళి అనుకున్నన్ని మార్కులు తెచ్చుకోక చాలా మంది స్టూడెంట్స్కి మార్క్స్ తగ్గిపోయినాయి. సో ఇప్పుడు చాలా మంది డైలమాలో ఉన్నారు, నాకు సీట్ వస్తుందా లేదా, నాకు సీట్ వస్తుందా లేదా అని. సో దీనివల్ల ఓకేనా, దీనివల్ల 2025 కన్నా 2026 పేపరే టఫ్గా ఉంది. నేను చాలా మంది స్టూడెంట్స్తో మాట్లాడినాను, చాలా మంది 2025 పేపరే టఫ్గా ఉంది, 2026 పేపరే ఈజీగా ఉంది అంటే ఓవరాల్ పేపర్ చూస్తే 2026 పేపరే టఫ్గా ఉంది. కాకపోతే స్టూడెంట్ స్టాండర్డ్ పెరిగింది కాబట్టి దట్టు 15 minutes టైం అనేది ఇంక్రీజ్ అయింది కాబట్టి. ఓకేనా, సో దీనివల్ల కొంచెం మార్క్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నట్టు మనకు అనిపించింది. కానీ నేను ఎక్కువ మంది స్టూడెంట్స్తో మాట్లాడినా ఈ 15 minutes టైం మీకు ఇక్కడ యూజ్ అయిందా అంటే సరే ఈ 15 minutes టైం ఏదైతే ఉందో మనకి కెమిస్ట్రీ చేయడానికి సరిపోయింది, అంటే ఆ కెమిస్ట్రీలో మనకు బ్యాలెన్స్ అయిపోయింది. సో కాబట్టి పెద్దగా ఇంపాక్ట్ అవ్వలేదు అన్నప్పటికీ కూడా కొంతమంది టాప్ క్యాండిడేట్స్ ఈ 15 minutes టైంని యూజ్ చేసుకొని ఉండొచ్చు. కానీ కట్ ఆఫ్ అనేది మనకు టాప్ క్యాండిడేట్ని బేస్ చేసుకొని ఉండదు. ఓకేనా, కట్ ఆఫ్ అనేది టాప్ క్యాండిడేట్ని బేస్ చేసుకొని ఉండదు, లీస్ట్ క్యాండిడేట్ని బేస్ చేసుకొని ఉంటుంది. అంటే యావరేజ్ క్యాండిడేట్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఒక యావరేజ్ క్యాండిడేట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాడు,
ఎన్ని మార్క్స్ ని తీసుకోగలుగుతారని చూసినప్పుడు ఈ 15 మార్క్స్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోవచ్చు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు నేను స్టూడెంట్స్ తో మాట్లాడిన దాని ప్రకారం, ఓకేనా. సో కాబట్టి ఓవరాల్ గా మనకు పేపర్ 2025 లాగానే ఉంది అని నేను ఒక కంక్లూజన్కి వచ్చాను. దానికన్నా కొంచెం టఫే, కానీ ఈ 15 minutes టైం ని బ్యాలెన్స్ చేస్తే 2025 లాగానే ఉంటుంది అనే కంక్లూజన్ కి నేను వచ్చాను. ఓకే, సో నెక్స్ట్ పేపర్ డిఫికల్ట్ లెవెల్ అయిపోయింది. సో అందరికి తెలిసింది. నెక్స్ట్ ఏంటి, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ ఆర్ టాపర్స్. ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. రిజల్ట్స్ రావాలి. సో రిజల్ట్స్కి వచ్చే ముందు ఇప్పుడు మార్క్స్ చూసుకున్న వాళ్ళకు తగ్గుతాయి, ఇప్పుడు తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి పెరుగుతాయి. అండ్ ఓఎంఆర్ షీట్లో ఒకటి బబ్లింగ్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్లో ఇంకొకటి టిక్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ చాలా మంది ఒక 5 to 6 క్వశ్చన్స్ రాంగ్ పెట్టుంటారు. సో వీటి వల్ల మార్క్స్ అనేవి అటు ఇటుగా మారే ఛాన్స్ ఉంటుంది. సో దీనివల్ల నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అండ్ టాపర్స్ మారిపోతారు. ఈ సంఖ్య నాకు తెలియదు కాబట్టి నేను 2025 లాగానే ఉంటుంది కాంపిటీషన్ అని అనుకుంటున్నా. ఓకేనా, అనుకుంటున్నా. సో నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంబీబీఎస్ సీట్స్. ఇంకా వీటి గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఆల్మోస్ట్ 6,000 సీట్స్ ఉంటాయి ఫ్రీ ఎంబీబీఎస్ సీట్స్ తెలంగాణలో. వీటితో పాటు ఇంకొక 300+ సీట్స్ ఇయర్ ఇంక్రీజ్ అవ్వచ్చు. ఒకవేళ 300 సీట్స్ అనేవి ఇంక్రీజ్ అయితే ఒక రకంగా కట్ ఆఫ్ ఉంటుంది, ఇంక్రీజ్ అవ్వకపోతే ఇంకొక రకంగా కట్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, సో 300 సీట్స్ ఇంక్రీజ్ అవ్వట్లేదు అని తీసుకుంటున్నా, కన్సిడర్ చేస్తున్నా. ఓకేనా, ఈ 6,000 సీట్సే ఉంటాయని నేను తీసుకుంటున్నా. సో ఇలా తీసుకున్నప్పుడు తెలంగాణలో మీకు క్యాస్ట్ వైజ్ కట్ ఆఫ్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది. సో ఇది మారొచ్చు, సో మారకపోవచ్చు, డిపెండ్స్ ఆన్ సీట్స్ పెరిగే విధానాన్ని బట్టి. అండ్ ఒక బ్యాండ్ మీద అంటే 400 మార్క్స్ మీద ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, 450 మార్క్స్ మీద ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారు, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని ఓపెన్ స్కోర్ 405 ఉంది మీకు తెలంగాణలో అంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు. ఓకేనా, సేఫ్ సైడ్ ఉంటారు. అండ్ బీసీఈ 395+ ఉన్నాయి మీకు అని అంటే మీరు సేఫ్ సైడ్ ఉంటారు తెలంగాణలో. బీసీడి 400 మార్క్స్ వచ్చినాయి అంటే మీకు ఫ్రీ సీట్ రావడానికి మీరు కాంపిటీషన్లో ఉంటారు. బీసీసీ 350+ ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్సెస్ ఉంది. బీసీసీ క్యాండిడేట్స్ ఎలా ఉంటారంటే ఒకటే 1% అనమాట వీళ్ళ రిజర్వేషన్. వీళ్ళు 400 దగ్గర ఒకరు ఉంటే 450 దగ్గర ఒకరు ఉంటారు, 450 దగ్గర ఒకరు ఉంటే 480 దగ్గర ఒకరు ఉంటారు, 480 దగ్గర ఒకరు ఉంటే 490 దగ్గర ఉంటారు. సో కాబట్టి ఈ స్కోరు సేఫ్ స్కోర్ సీట్ రావడానికి 398 బీసీబీ. ఇది మనకు ఆల్మోస్ట్ బీసీబీ కాంపిటీషన్ ఏంటంటే ఒక ఇయర్ పెరుగుతుంది, ఒక ఇయర్ తగ్గుతుంది, ఇంకో ఇయర్ పెరుగుతుంది, ఇంకో ఇయర్ తగ్గుతుంది. సో వీళ్ళు ఎంఆర్సీని తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎంఆర్సీ తీసుకొని అవన్నీ మనకు డేటా లేదు కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా 398 బీసీబీ అనేది సేఫ్ స్కోర్. బీసీఏ అయితే మనకు 340 to 345+ ఉంటే ఛాన్స్ ఉంది. అయితే ఈ మధ్య ఇయర్ టు ఇయర్ బీసీఏ కాంపిటీషన్ తెలంగాణలో ఇంక్రీజ్ అవుతుంది. సో బీసీఏ కాంపిటీషన్ తెలంగాణలో ఇంక్రీజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ తప్పు జరిగింది, ఇది ఇటు ఇది ఇటు అనమాట. సో మనకు ఎస్సీలో SC1 వచ్చేసరికి 300 మార్క్స్ ఉంటే మీకు సీట్ వస్తుంది. ఈ ఇయర్ SC1కి సంబంధించి చాలా అప్లికేషన్లు వస్తాయి. లాస్ట్ టైం సీట్లు మిగిలినాయి కదా, సో చాలా మందికి అవగాహన వచ్చింది. వాళ్ళందరూ లాంగ్ టైంలో ఉన్నారు, వాళ్ళందరూ ఈసారి ఎలా అయినా సీట్ సాధించాలనే ఉద్దేశంతోనే సో వాళ్ళు SC1 వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు. SC2 355+ ఉంటే మీకు సీట్ రావడానికి ఛాన్స్ ఉంది. SC3 ఓకేనా, SC3 వచ్చేసరికి 365+ ఉంటే మీరు కాంపిటీషన్లో ఉంటారు, సీట్ రావడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. ST వచ్చేసరికి 375+ ఉన్నాయా, మీరు కాంపిటీషన్లో ఉంటారు, సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఏంటి అని అంటే, సో నేను మీకు ప్రిడిక్ట్ చేసి చెప్తున్నా కట్ ఆఫ్స్ ఇవన్నీ మారుతాయి. ఎప్పుడు కంప్లీట్గా కాంపిటీషన్ అనేది ఎక్కడికో హైలోకి వెళ్ళిపోతాయి. కానీ హైలోకి వెళ్ళిందని నాకు ఇప్పటివరకు ఎవరు చెప్పలేదండి. ఎందుకు అంత పర్టికులర్గా చెప్తున్నానంటే, నాకు 600 వచ్చినాయి అన్న క్యాండిడేట్ 520 దగ్గర పడిపోయాడు, నాకు 550 వస్తాయి అన్న క్యాండిడేట్ 430 to 440 దగ్గర పడిపోయాడు స్టూడెంట్స్, టాప్ క్యాండిడేట్స్. అదే కొంతమంది స్టూడెంట్స్ నాకు నీట్ 2026 మే 3rd రాసిన దాంట్లో సార్ నాకు 440 వచ్చినాయి అన్న వాళ్ళు 440 దగ్గర అలానే ఉన్నారు, అంటే 430 అలా ఉన్నారు. అక్కడ ఎట్లా అటెండ్ చేసినా అట్లా అటెండ్ చేశారు. అదే సార్ నాకు 510 వచ్చినాయి అన్న వాళ్ళు 500 510 దగ్గర అట్లానే ఉన్నారు కొంతమంది. సో టాప్ క్యాండిడేట్స్ ఎబో 550 560 అంటే ఫిజిక్స్ అటెంప్ట్ చేయాలి, కెమిస్ట్రీ అటెంప్ట్ చేయాలి, బయాలజీ 3 అటెంప్ట్ చేయాలి అన్న టైంలో సో టైం మేనేజ్మెంట్ సరిగా చేసుకోకపోవడం వల్ల ఈ కెమిస్ట్రీలో ఫిజిక్స్లో నెగిటివ్లోకి వెళ్ళిపోయారు అనమాట. ఈ ఇంపాక్ట్ బయాలజీలో ఉన్న మార్క్స్ పడిపోయింది. సో దీనివల్ల చాలా మంది టాప్ క్యాండిడేట్స్ యొక్క మార్క్స్ తగ్గిపోయినాయి. సో కాబట్టి ఆన్ అండ్ యావరేజ్గా తీస్తే ఇవి కట్ ఆఫ్లు. ఓకే, సో మీకు ఇంతకు మించి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ మీ దగ్గర ఉంది అంటే ఒక కమెంట్ చేయండి. సో చూసే స్టూడెంట్స్కైనా వాళ్ళకి అర్థమవుతుంది. ఇది తెలంగాణలో నేను చెప్తున్న కట్ ఆఫ్. ఓకే,
అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. మీకే యూజ్ఫుల్గా ఉంటుంది, దానివల్ల నాకు వచ్చేది ఏమీ ఉండదు. ఓకేనా? సో దాంట్లో ఏమైనా ఫేక్ డేటా ఫిల్ చేస్తే నేనే స్టూడెంట్స్తో మాట్లాడతాను. అండ్ మీకు సీట్ రావాలా తెలుసుకోవాలంటే ఏ క్యాట్, బి క్యాట్, సి క్యాట్ ఏది తెలుసుకోవాలన్నా కూడా ఆ సర్వేలో పార్టిసిపేట్ చేయండి. సో దట్ మనకు రిజల్ట్స్ వచ్చే లోపే మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు దాని ఒక కాంపిటీషన్ లాగా తీసుకోండి. పక్క వాళ్ళ కాంపిటీషన్ మనకు తెలిస్తేనే తెలంగాణ కాంపిటీషన్ మనకు తెలుస్తుంది. పక్క వాళ్ళ మార్క్స్ మనకు తెలిస్తేనే మనకు ఆంధ్రప్రదేశ్ కాంపిటీషన్ తెలుస్తుంది. ఓసీలో ఎంతమంది ఉన్నారో తెలిస్తేనే మనకు సీట్ వస్తుందో తెలుస్తుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు 6,000 సీట్స్ ఉన్నాయి తెలంగాణలో అనుకుందాం. రఫ్గా ఒక 3,000 సీట్లు వస్తాయి తెలంగాణలో ఓసీలకి. ఓకేనా? ఒక ఓసీ క్యాండిడేట్కి ర్యాంక్ 6,000 ఉంది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్కి. వస్తుందా? సీట్ వస్తుందా? రాదు కదా. సో అట్లా అనమాట. ఆ ఓసీలో నువ్వు ఎన్నో పొజిషన్లో ఉన్నావు అని తెలిస్తే 3.5 months టైంని సేవ్ చేసి నువ్వు లాంగ్ టర్మ్కి వెళ్తావా, డిగ్రీకి వెళ్తావా, బీఫామ్కి వెళ్తావా, ఫార్మ్ డీకి వెళ్తావా, అగ్రికల్చర్కి వెళ్తావా, వెటర్నరీకి వెళ్తావా, సో సెకండ్ వే ఏం చూసుకుంటావా అనే స్టూడెంట్స్ కొంతలో కొంతమంది అయినా మనం మోటివేట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో అది క్రియేట్ చేశా. అది మీకు యూస్ఫుల్గా ఉందా? సర్వే రిపోర్ట్ అనేది, సర్వే లింక్ అనేది ఒక చిన్న కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. చూసి కమెంట్ చేసే వాళ్ళకు కూడా అరే కమెంట్ చేశారు మనమైనా ఫిల్ చేస్తాము అనిపిస్తుంది. ఓకే, కమెంట్ చేయండి, ప్రతి ఒక్కరికి ఫిల్ చేయమని చెప్పండి, షేర్ చేయమని చెప్పండి, రిక్వెస్ట్ చేయండి. మీకోసం మీరు ఆ మాత్రం చేసుకోలేకపోతే సో ఇంకా ఎవరు ఏం చేయలేరు. ఓకే, థ్యాంక్ యూ.